బతకదు అనుకున్న సునీత విలియమ్స్ ఎలా బ్రతికింది? 9 నెలలు స్పేస్ లో అసలు ఏం జరిగింది? ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ స్పేస్ మిషన్ పై నాసా రీసెంట్ గా ఒక సెన్సేషనల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 8 రోజుల ట్రిప్ కోసం వెళ్లి 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన ఈ మిషన్ ను నాసా టైప్ ఏ మిషాప్ గా డిక్లేర్ చేసింది. అసలు ఏం జరిగిందంటే, సునీత విలియమ్స్ ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ నౌకలో ఏకంగా 5 చోట్ల హీలియం లీక్స్ ఉన్నట్లు గుర్తించారు. అంతకంటే డేంజర్ ఏంటంటే, స్పేస్ క్రాఫ్ట్ ను కంట్రోల్ చేసే 28 థ్రస్టర్లలో 5 ఇంజన్లు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాయి. ఒకవేళ అదే నౌకలో ఆమె రిటర్న్ జర్నీ చేసి ఉంటే వాతావరణంలోకి ఎంటర్ అయ్యే టైంలో నౌక క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందని ఈ రిపోర్టు స్పష్టం చేస్తోంది. నాసా గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడైనా ప్రాణాపాయం ఉండే ఛాన్స్ ఉన్నా లేదా భారీగా ఆస్తి నష్టం జరిగినా దాన్ని టైప్ ఏ కేటగిరీ కింద చూస్తారు. గతంలో కొలంబియా డిజాస్టర్ తర్వాత మళ్ళీ అంతటి సీరియస్ రేటింగ్ ఈ మిషన్ కే ఇచ్చారు. అంటే సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లకు బాగుండి ప్రాణాలతో బయటపడ్డారని ఈ రిపోర్టు సారాంశం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసిన షెడ్యూల్ ప్రెషర్ వల్ల నాసా మరియు బోయింగ్ మేనేజ్మెంట్ ఈ రిస్క్ తీసుకున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ కంటే డిసిషన్ మేకింగ్ లో జరిగిన పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని నాసా అడ్మిట్ చేసింది. ఇవరకు స్పేస్ ఎక్స్ సాయంతో సునీత విలియమ్స్ సేఫ్ గా భూమికి చేరారు. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.